నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగా. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కినాయి. ఆ రాజకీయం అంతా కూడా నీటి చుట్టే తిరుగుతుంది. కాళేశ్వరం ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం పేరుతో జరుగుతున్నటువంటి విధానంలో అధికార పక్షం ఒక రకమైన వైఖరి, ప్రతిపక్షాలు ఒక రకమైన వైఖరి. ఆ నీటి చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. అసలే ఎలినినో ప్రభావం, రాష్ట్రంలో కరువు నెలకొంది. ఆ కరువు నెలకొనడంతో పాటు మెట్రో నగరం హైదరాబాదులో ఉన్నటువంటి ప్రజల గొంతు కూడా ఎండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ నీటి విషయం ఏదైతే ఉందో ఆ నీటి విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడిందని చెప్పి ప్రతిపక్షాలు అంటుంటే, మెట్రో నగరం యొక్క ప్రజల దారిని తీర్చేందుకు మా దగ్గర ఆలోచనలు ఉన్నాయి. కాళేశ్వరం పేరుతోటి చెప్తున్న మీ రాజకీయం ఏదైతే ఉందో ఆ రాజకీయం మానుకోండి. కాళేశ్వరం మీ లాభాల కోసం కట్టిర్రు, కాళేశ్వరం అనేది మీ అవినీతి కోసం కట్టిర్రు. కాళేశ్వరంలో ఉన్నటువంటి విషయంలో నీళ్ళని కనుక ఎత్తిపోస్తే ఆ ఎత్తిపోసిన నీళ్ళతోటి, గోదావరి నీళ్ళతోటి భద్రాచలం దాకా వెళ్ళి భద్రాచలం కూడా అక్కడ మునిగిపోయి గ్రామాలు మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నీటి రాజకీయంలో మీరు మంచి సలహాలు ఇవ్వండి, కానీ ఈ నీటి రాజకీయం చేయకండి అని చెప్పి అధికార పార్టీ చెప్తుంది. అసలు దేవాదుల ప్రాజెక్ట్ ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు నీటిని కనుక ఎత్తిపోయకపోతే హైదరాబాద్ ప్రజలకు గొంతు కూడా తడవదు. కాబట్టి బీఆర్ఎస్ మీద మీరు రాజకీయం చేయడానికి కాళేశ్వరంలో నీళ్ళని అలానే ఉంచకండి. ప్రజల కోసమైనా లేదంటే ఇప్పుడున్న కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకునైనా మీరు కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోయండి, కన్నెపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు ఎత్తిపోయండి, దేవాదాలు నింపండి, దేవాదాల నుంచి హైదరాబాద్ గొంతుకు తడపడానికి గోదావరి జలాలను తీసుకురండి అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. ఆ బీఆర్ఎస్తో పాటు ఇప్పుడు ఈటెల రాజేందర్ బీజేపీ కూడా మాట్లాడుతున్నటువంటి విషయం అదే. అసలు కాళేశ్వరం అనేది కేసీఆర్ కట్టిండు, కేసీఆర్కు సంబంధించిన వ్యవస్థ దాన్ని అలానే ఉంచాలి అనే ఆలోచన మానండి, నీటిని ఎత్తిపోయండి, ఏం కూలిపోదు అని చెప్పి ఈటెల రాజేందర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను చూస్తే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మొత్తం రాజకీయం నీటి చుట్టే తిరుగుతుంది. నిజంగా ఆలోచిస్తే కృష్ణా రివర్ అనేది కొన్ని రోజులే పారుతుంది, గోదావరి అనేది చాలా జీవనదిలాగా పారుతుంది. మరి గోదావరి వాటర్ వస్తున్నప్పుడు ఆ గోదావరి జలాలను హైదరాబాద్కు తరలించాలంటే ఖచ్చితంగా ఆ కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ ఎత్తిపోయాల్సిన అవసరం ఉంది. ఆ ఎత్తిపోయకుండా పోతే ఆ గోదావరి జలాలు వృధాగా పోయేటువంటి ప్రమాదం ఉంది. మరి ఆ గోదావరి జలాలను ఎత్తిపోయొచ్చు కదా అంటే, కాళేశ్వరం పైన ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదిక తుది తీర్పు వచ్చిన తర్వాత దాన్ని చేస్తాం, దానికి మరమ్మతులు చేపడతాం. కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇప్పుడు ఇస్తే ఆ గోదావరి జలాలు పోయి అక్కడ భద్రాచలం దాకా వెళ్తే భద్రాచలం కూడా గ్రామాలు మునిగిపోతాయి. మీకోసం మేము ఈ భద్రాచలాన్ని ఎందుకు ముంచుతాం, మీ రాజకీయం కోసం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటారు. భద్రాచలం మునగదు, ఏం మునగదు, ఫస్ట్ మీరు కాళేశ్వరం నిరుపయోగంగా ఉంచకండి. కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్ మీద పగ తీర్చుకోండి, కానీ కాళేశ్వరం మీద ఎందుకు పగ తీర్చుకుంటున్నారు అని చెప్పి బీఆర్ఎస్ చెందినటువంటి కేటీఆర్ కానీ హరీష్ కానీ విమర్శిస్తున్నారు. నిజంగా ఇక్కడ చూస్తే కరువు అయితే విలయతాండం చేసే పరిస్థితి ఉంది, ప్రమాదం ఉంది. మరి ఈ విషయంలో ఆ కరువును దృష్టిలో పెట్టుకోనైనా గోదావరి జలాలను హైదరాబాద్కు తరలించడానికి ఆల్టర్నేట్ ఇంకేమైనా ఉపయోగం ఉందా, ఆ ఆల్టర్నేట్ ఆలోచనను ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వము ఇప్పటికేమంటుందంటే ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వండి అని అంటుంది, కానీ ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి ఇదేదైతే ఉందో ఆ రాజకీయాన్ని ఇంకో కోణంలో చూస్తుంది. ఈ నేపథ్యంలో ఘర్షణ తప్ప ఇంకొకటి ఏం లేదు. ఈ నేపథ్యంలో ధర్నాలు, నిరసనలు తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికార పక్షమైన ప్రతిపక్షాలైనా ఒక ఆలోచన చేయాలి. రాష్ట్రం బాగుండాలంటే, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలంటే ఏం చేయాలి? నిజంగా అక్కడ వాటర్ కనుక ఎత్తిపోస్తే మేడిగడ్డ కూలుద్దా? ఆ నివేదిక వచ్చిందంటారు కాబట్టి ఆ నివేదికను త్వరగానే నివేదికకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఒకవేళ ఈ ఎత్తిపోస్తే ఆ వాటర్ తీసుకొస్తే హైదరాబాద్కు మేలు జరుగుతుంది అన్నప్పుడు కాళేశ్వరం కూలకుండా దాన్ని ఎలా తీసుకురావాలని ఒక ఆలోచన చేయాలి. ఒకవేళ అలా ఎత్తిపోసినా కానీ భద్రాచలంలో కొన్ని గ్రామాలు మునిగిపోతాయి అంటారు కదా, ఆ మునిగిపోకుండా అక్కడ ఆల్టర్నేట్ చర్యలు ఏందో చూడాలి. చూసి గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఈ కరువుతో ప్రజలు అల్లాడతారు, ఈ కరువుతో పంటలు పండవు, ఈ కరువు వల్ల అన్ని రకాల నష్టం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్రంలో నీటి రాజకీయాలు నడుస్తున్నాయి. ఆ నీటి రాజకీయాలు రాష్ట్రానికి మేలు జరిగేలా జరిగితే బాగుంటుంది. కానీ ఆ నీటి రాజకీయాలు రాజకీయంగానే ఒకరికొకరు చూసుకొని
ఎటు కాకుండా పోతే రాష్ట్ర ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ఈరోజు టాపిక్. నమస్తే.